హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి స్టార్టింగే ఒక కట్ట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏంలా మొన్న మా అమ్మాయిది హాఫ్ సారీ ఫంక్షన్ జరిగింది కదా! అందులో ఫింగర్‌కైతే చిన్న దెబ్బ తగిలింది. చిన్నదే కదా అని లైట్ తీసుకున్నా. తీరా 10 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్తే ఎక్స్‌రే తీసి ఏలైతే ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. దానికి ఒక కట్టయితే వేశారనమాట. ఇంక 21 డేస్ అయితే చేతులు నీళ్ళలో కూడా పెట్టకూడదని చెప్పారు. రెస్ట్ ఉండాలన్నారు. సో, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? లైఫ్‌లో నెవర్ ఎవర్ హ్యాపెండ్ అనుకున్న థింగ్స్ జరిగితే మన కళ్ళ ముందు భలే హ్యాపీగా ఉంటదండి. హ్యాపీ ఇన్ ద సెన్స్ ఏం లేదు. ఎప్పుడు పని చేయనోళ్ళు మన కళ్ళ ముందు పని చేస్తే, ఈ ఫింగర్‌కి నేను ఫ్రాక్చర్ అయినప్పుడు అబ్బా! అనవసరంగా తగిలిందిరా ఇలాగా అనుకున్నాను. బట్ తగలడం కూడా మంచిదే అయిందని నాకు ఇప్పుడే అనిపించింది నిన్న. మా అమ్మాయి ఉతికేటప్పుడు. ఏంలా వాళ్ళ తమ్ముడు సాక్స్‌లు, షూస్ 2 తనవి ఇన్ని ముందేసుకొని పాపం చిన్ని చేతులేసుకొని సబ్బు పెట్టి బ్రష్ కొట్టి ఆ సబ్బుని నానబెట్టి అబ్బో! అసలు మామూలుగా ఉతకలేదు. ఉతకడం కూడా చాలా నవ్వుతా హ్యాపీగా ఉతికిందండి కబుర్లు చెప్తా. ఆవిడ చిన్న చేతులేసుకొని కష్టపడుతుందని చెప్పి ఈలోపు ఆళ్ళ డ్యాడీ కూడా జాయిన్ అయిపోయారు. జాయిన్ అయ్యి కూతురికి ఎలా ఉతకాలో, ఎలా బ్రష్ కొట్టాలో చూపిస్తున్నారనమాట. సో, ఆ షూస్ అవి. సో, అలా చూపించడం అన్నీ శుభ్రంగా తెల్లగా ఉతికేసి అయితే జాడిచ్చి పక్కన పెట్టారు. అందుకే అంటున్నానండి. నెవర్ ఎవర్ హ్యాపెండ్ అనుకున్నవి మన కళ్ళ ముందు అలా జరిగితే అలా వీడియో తీసుకొని పెట్టుకోవాలనమాట మన లైఫ్‌లో. మా అమ్మాయి అసలు పని దొంగనమాట. అస్సలు పని చేయదు. అలాంటిది పాపం నా ఏలు ఇలా ఏయేటప్పుడు తన డ్యూటీస్ తనే చేసుకుంటుంది. తన వర్క్స్ అన్నీ. తన వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారని ఓ పక్కన హ్యాపీగా ఉంది గానీ, పిల్లలు కష్టపడుతున్నారని ఓ పక్క కొంచెం అంతే. బాయ్ బాయ్.